తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. ఇప్పుడు కరోనాకు ముందు ఒక సిస్టర్ వచ్చి చెప్పింది, అయ్యగారు చర్చిలో ఎవ్వరు లేరు, మీరు ఒక్కళ్ళే ఉన్నారు అన్నది. భలే ఉన్నది, అట్లా ఎందుకుంటుందమ్మా, నేను ఒక్కళ్ళు ఉంటే ఎంత పెద్ద చర్చ కట్టుకొని దేవుడు కట్టమంటే నేను కట్టినా, నేను ఒక్కరిని ఉంటే అనుకున్నాను. కానీ ఇంతలో కరోనా వచ్చింది, అట్లనే జరిగింది. అవునా? అయితే మనం వివేచించాం. ఒక మాట మన చెవులో పడగానే ఇది ఎంతవరకు నిజం అని వివేచన చేయము మనం. అదే మన పొరపాటు అన్నమాట. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, వివేచన గల నరుడు ధన్యుడు అని రాస్తుంది. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుంది, కానీ వివేచన వల్లది స్థిరపరచబడుతుందని రాసింది. వివేచన ఉండాలి, ఆత్మల వివేచన ఉండాలి. ఆత్మల వివేచన ఉంటే జ్ఞానవంతురాలు లేదా బుద్ధిమంతురాలు తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును అని సామెతల గ్రంథం 31లో రాస్తుంటారు. జరగబోయే విషయాలు చెప్తాడు దేవుడు, సంభవింపబోయే విషయాలు. అది మంచి జరిగినా కీడు జరిగినా దేవుడు చెబుతా ఉంటాడు. అది మనం పిచ్చి కళ, పిచ్చి దర్శనం, ఏదో రాత్రంతా నాకు నిద్ర లేదు, పిచ్చి పిచ్చి కళలు వచ్చినాయి, పిచ్చి పిచ్చి అసలు నిద్రే పట్టలేదు అంటారు కొంతమంది. కానీ అది మీ ఆలోచన సరైనది కాదు, జ్ఞానయుక్తమైనది కాదు. ఇప్పుడు యోసేపుకు వచ్చిన కళలు అనుకుందాం, అదే నీకు వస్తే పిచ్చి కళ అంటావు. బక్కటి ఆవులు బాగా బలిసిన వాళ్ళు మింగినాయట, మళ్ళీ బక్కాయనే ఉంది మింగినాక. ఇది లావు కావాలి కదా, బక్కాయనే ఉంది. నీకు వచ్చింది అనుకో, దయ్యం కాలు వచ్చిందంటావు ఖచ్చితంగా. ఒక బక్క మనిషి పోయి లావటి మనిషిని మింగిన అనుకో, దయ్యం అంటావు నువ్వు ఖచ్చితంగా. వివేచన దగ్గరికి వెళ్ళవు, దేవుని దగ్గరికి వెళ్ళవు. సూర్యుడు చంద్రుడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు, 11 నక్షత్రాలు వచ్చి కాళ్ళ మీద పడ్డాయి. ఇక ఒక పాస్టర్ చెప్తా, సూర్యుడు వస్తే బతుకుతావరా నువ్వు? ఇక్కడే మనమే దేవుళ్ళం, మనమే దేవుడు. ఇట్టి జ్ఞానం గల వారు సేవలో ఫెయిల్ అయిపోతారు. ఇట్టి జ్ఞానం మీకుంటే మీరు ఫెయిల్ అయిపోతారు సేవలో. పనికిరారు అసలు, ఒక విధంగా చెప్పాలంటే సేవకే పనికిరారు, ఎంత మాత్రం పనికిరారు. నేనైతే ఈ ప్రత్యక్షత లేకపోతే సిఎస్ఐ చర్చిలో అటెండర్ కూడా పనికిరాను.